గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహేని కృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా హైస్కూల్ విద్యార్థులకు ప్రతిభ పురస్కారం అందించారు. స్థానిక ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూల్లో జ్యోతుల బాబీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొదటి 2-3 స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. బిషప్ కత్తెర సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన కేక్ కట్ చేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుని ఎస్ రాజ్యలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ కిరణ్ కె భోసు, ఎస్ నాగరాజు ఉన్నారు. ఈ స్కూల్లో నేను చదువుకోవడం అనేటువంటిది నా అదృష్టం. 5వ తరగతి అయిపోయిన కాడ నుంచి 6 నుంచి 10 వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. అప్పుడు ఇట్లా ఎంత మంచి బిల్డింగులు, ఎంత మంచి అసలు వసతులు లేవు. సాయంత్రం 3:30-4 అయిపోయేలాగే ఆ తుమ్మ చెట్లు ఉండే అక్కడ ఆ తుమ్మ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆడ మరి చాపలు వేసుకోవటం, గడ్డి మీద కూర్చోవటం, ఆడ చదువుకోవటం. 10వ తరగతి పరీక్షలు వచ్చినాయి అంటే దాదాపుగా 6:30-7 గంటల దాకా మా టీచర్లు అందరూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా ఒకసారి ఆలోచించుకుంటే వెనక్కి తిరిగి వెళితే ఒకసారి బాధ అనిపించవచ్చు. కానీ ఈరోజు వెనక్కి తిరిగినప్పుడు వాటన్నిటిని చూస్తే నిజంగా అంత మంచి స్కూల్లో నేను చదువుకున్నాను. అలాంటి మంచి వస్తువులు లేనప్పుడు కూడా ఒక సంతోషం, ఒక ఆనందం అనేటువంటిది ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లోని పోటీతత్వాన్ని, అలాగే పిల్లల్లో ఉన్న ప్రతిభను, వాళ్ళ టాలెంట్ని గుర్తించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అమ్మ క్రిస్టియన్ అమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలందరికీ యూనిట్ ఎగ్జామ్స్లో 1st, 2nd, 3rd ప్రైజులు ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అనుకున్నాము. ఈ కార్యక్రమాన్ని మీట్ చేసినటువంటి మా అన్నలు సురేష్ అన్న, అలాగే నారాజ్ అన్నకి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హెచ్ఎం గారికి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అందరికీ, అధినేత సురేష్ గారు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఆమె కూడా ఎప్పుడు తోడుండి ఇలాంటి పిల్లలకి తల్లి ఆమె కూడా ఎంతో మంది అనాథ పిల్లల్ని పెంచి పోషించి చాలా పెద్ద స్థాయికి తీసుకొచ్చినటువంటి సంస్థకి అధినేత్రి కత్తెర సురేష్ కుమార్ గారు, అలాగే కత్తెరహేని కృష్ణ గారు. మరి ఇలాగా వాళ్ళు కూడా కష్టపడి చదువుకొని ఏమి రోజులు లేని రోజుల నుంచే మరి చదువుకొని ఈరోజు గొప్పగా ఎంతో పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి ఈ రాష్ట్రంలోనే కాదు 8 రాష్ట్రాల్లో, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అనేక చోట్ల అనేక విధాలుగా ఎంతోమంది పేదలని ఆదుకున్నటువంటి సంస్థ ఆదర్శ ఇండియా. అలాంటి సంస్థ